డ్రైవరు బస్సులో కలిసి చాలా యానంలో ఉన్న ఈఫిల్ టవర్కి అయితే వచ్చాం. సేనపం కుర్రాడు మీకు ముందు కావాలంటే మనోడు ఫోన్ చేయండి, అన్నీ నిమిషాల్లో చిటికలో వచ్చేస్తా అన్నీ. మరి ఏం చేద్దాం అంటే ఇప్పుడు క్యాండిల్స్ పైకి ఎత్తండి పక్కన వారికి అంటించకుండా. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. తిరుపతి ట్రిప్ అయిన మరుసటి రోజే నేను ఇంటికి అనేది బయలుదేరానండి. కోవైట్ నుంచి వచ్చి ఇంటి దగ్గర అయితే 2-3 రోజులు ఉన్నాను. బెంగళూరు వచ్చి 3 నెలలు అయితే అయిపోయింది. క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇంటి దగ్గర చేసుకుందామని అయితే బయలుదేరాను. న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి ఇంటికి వెళ్ళి ఏదో ఎంజాయ్ చేద్దాం నేను అనుకుంటే బస్ టికెట్ ఎంత పెట్టారో తెలుసండి, 3000 అంటండి బాబు. నేనైతే చిన్న ట్రిక్ ఉపయోగించి 1700కి వెళ్ళానండి. మా ఊరికి డైరెక్ట్ గా ఒకటే బస్సు ఉందండి బెంగళూరు నుంచి, అది నవయుగ. అదే రావులపాలెంకి అయితే చాలా బస్సులు ఉన్నాయండి బెంగళూరు నుంచి. రావులపాలెం నుంచి మా ఊరు అయితే 30 కిలోమీటర్లు అండి. ఈజీగా ఆర్టీసీ బస్సులు వెళ్ళిపోవచ్చు. రావులపాలెం కూడా టికెట్ రేట్ ఏం తక్కువ లేదండి. స్లీపర్ కోచ్ వచ్చేసి 2500 ఉందండి. పాయింట్ కి వస్తే నాకు 1700కి ఎలా వచ్చిందనే కదా. శ్రీకృష్ణ ట్రావెల్స్ లో అయితే చెక్ చేశానండి. లాస్ట్ మినిట్ లో బండి ఇంకొక గంటలో వెళ్ళిపోద్దనగా అప్పుడు రేటు తగ్గిందండి. ఇలా అన్నిసార్లు వర్కౌట్ అవుదండి. బస్సు ఖాళీగా ఉండడం వల్ల రేటు తగ్గి ఉంటది. బెంగళూరు నుంచి రామచంద్రపురం అనేది 800 కిలోమీటర్లు ఉంటదండి. మొత్తం 14 గంటల జర్నీ అండి. సాయంత్రం 5ంటికి ఎక్కితే ఉదయం 8:30కి అయితే దింపేసాడండి. రేట్ తక్కువ ఉందని బస్సు బుక్ చేసేసాను. లోపల ఎలాగుందో ఏసీ స్లీపర్ కోచ్ అండి. ఇదే నా సింగిల్ బెడ్ ఇప్పుడు మేము చూపిస్తుంది. 1700కి అయితే వర్త్ వర్మ వర్త్. కాంప్లిమెంటరీగా వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చాడండి. రావులపాలెం వచ్చేదాకా సైలెంట్ గా పడుకోమ్మ ఈ మూలం అని చెప్పాడు. మనోడైతే కోవిడ్ లో నేను వీడియోలు పెట్టివ్వండి కదండి, అప్పటి నుంచి అయితే నన్ను చూస్తున్నాడటండి. థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా అండి కోవిడ్ నుంచి వచ్చాక నాకు మొత్తం వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇలా నన్ను గుర్తుపట్టి నీ వీడియోస్ బాగుంటాయి బ్రో అన్నప్పుడల్లా అనిపిస్తూ ఉంటది. నిజంగా ఎందుకు ఆపేయడం, చెయ్యాలి ఇంకా ఏ మంచి మంచి వీడియోలు చేయాలని ఉందండి, కానీ టైం దొరకట్లేదు. టైం దొరికితే కంపల్సరీ మంచి మంచి కామెడీ వీడియోలు ఏవోటి చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. మధ్యలో డిన్నర్ కు అయితే ఆపాడండి. నేనైతే పొరాటా అయితే తిన్నాను ఇదే హోటల్. ఇది ఎక్కడో నాకు పెద్ద ఐడియా లేదు. కడుపు నిండా తినేసి వెళ్ళిపోయి బస్సులో అయితే మంచి స్లీప్ వేసానండి. పొద్దున్నే లేచి అలా కిటికీ ఒక చూస్తే గోదావరి సిద్ధాంతం దాటగానే వస్తుందండి గోదావరి అనేది. ఇది దాటితే ఈతకోటండి, ఈతకోట దాటగానే రావులపాలెం. ఊరు వచ్చేసాం కదా, మొహం మామూలుగా వెళ్ళదు మరి. ఇంకా 8:30కి అయితే ఎగ్జాక్ట్ గా దింపేసాడండి. ఇదే రావులపాలెం జంక్షన్ అంటారు దీన్ని. ఒక 100 మీటర్స్ లోనే ఉందండి కాంప్లెక్స్ అనేది. ఇక్కడ నుంచి అయితే మా ఊరు బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోదాం వచ్చేయండి. బస్సు ఎక్కేసి మా ఊరికి టికెట్ అయితే కొట్టించుకున్నానండి. 40 రూపాయల టికెట్. అంత లగ్జరీ బస్సు ఎక్కిన ఆనందం రాలేదండి. పల్లె వెలుగు బస్సులు ఇచ్చినంత ఆనందం ఏ బస్సు ఇస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు రావులపాలెంలో గోదావరి అండి. వర్షాకాలం వస్తే ఈ గోదావరి నహలు తట్టుకోలేమండి బాబు, అంత ఫ్లోటింగ్ ఉంటది. 9:30కి అయితే ఇంటికి రీచ్ అయిపోయానండి. ఆ మరుసటి రోజు అయితే క్రిస్మస్. 25వ తారీఖున సాయంత్రం అండి క్రిస్మస్. ఇది క్రిస్మస్ అంటే చిన్నప్పుడు కేక్ కోయడం, డాన్సులు వేయడం, స్కిట్స్ వేయడం, అబ్బో ఆనందం వేరండి. చిన్నప్పుడు లెక్క ఇప్పుడు వస్తుంది ఏంటండి. పక్కన వారికి అంటించకుండా గాలి ఐదు చక్కగా ప్రార్థన చేసుకుందాం. పిల్లలు వేసిన డాన్స్లు స్కిట్లు చూసి మాకు చిన్నప్పుడు రోజులని గుర్తొచ్చినాయి. చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో. మనం ఎక్కడ ఉండగలుగుతున్నాం అండి ఇప్పుడు. పనులు 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 గొడ్ల పని చేయడం. ఇంకా నేనేదో ఫ్యామిలీతో పిల్లలతో ఎంజాయ్ చేద్దామని నేను వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చాక డ్రైవింగ్ పట్టుకోవాల్సి వచ్చింది. వాట్సాప్ లో నేను ఇంటికి వస్తున్నానని స్టేటస్ పెట్టా. ఓ రోజు ఇక్కడికి ఓ రోజు అక్కడికి అని చెప్పేసి 4-5 పెద్ద మనుషులు అయితే బుక్ చేసుకున్నారు. అలాగేమో రాలేమని చెప్పలేము. మనం ప్రజెంట్ చూడండి ఎక్కడ ఉన్నామో. ఆత్రేయపురం స్పెషల్ ఏంటి చూపెడతాను చూడండి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆత్రేయపురంలో పూతరేకులు ఫేమస్. ఈ కోసం నుంచి ఊరు చివరి వరకు కూడా ఎన్ని దుకాణాలు అయ్యాయి. పూతరేకులే ఆత్రేయపురం పూతరేకులే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక్కడ కూడా నాకు తప్పట్లేదు కారు నడపడం. ఆత్రేయపురం అయితే రావాల్సి వచ్చింది. మనకు కూడా కంటెంట్ అవుతుంది కదని మీకు ఆత్రేయపురం పూతరేకులు చూపించినట్టు ఉంటుంది. అవన్నీ ఆత్రేయపురం పూతరేకుల దుకాణాలే అన్నీ అయ్యాయి. ఎంజాయ్ పండగ ఎంజాయ్.
ఇప్పుడు మీరు చూస్తున్న నా కూతుర్ని కొడుకుని, వీళ్ళిద్దరూ మా పెద్ద మామయ్య చిన్న మామయ్య. పెద్ద మామయ్య కూతురుని అయితే పెళ్ళాడా, చిన్న మామయ్యని అయితే ప్రేమించా. అంటే ఏం లేదండి, చిన్నప్పటి నుంచే చిన్న మామయ్య దగ్గరే పెరిగా. నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మగారు మా చిన్న మామయ్య దగ్గర వదిలేసి కోవిట్ అనేది వెళ్ళింది. ఇంకప్పటి నుంచే ఆ బాధ్యతలన్నీ మామయ్య చూసుకున్నాడు కాబట్టి ఆ ప్రేమ. 31st కి అయితే కేక్ కోసి యానంలో ఉన్న ఈఫిల్ టవర్ కి కాకినాడలో జరుగుతున్న ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ యానంలో ఉన్న ఈఫిల్ టవర్ కి అయితే వచ్చాం కానీ అంత అద్భుతంగా ఏం లేదండి. మనిషికి 20 రూపాయల టికెట్. మళ్ళీ అసలు ఈఫిల్ టవర్ ప్లాన్ అయితే ఇది, అక్కడ అసలు ఎలా ఉందో చూపెడతాను చూడండి. టవర్ పై నుంచి వస్తే పరిస్థితి ఇది. మెయింటెనెన్స్ లేదండి అండ్ డెవలప్మెంట్ కూడా. దీని గురించి మా బామ్మద్ది ఏదో చెప్తాడంటే అనండి. మరి ఏం చేద్దాం అంటే ఇప్పుడు ప్రభుత్వం మరాలి. పాండిచ్చేరిలో ప్రభుత్వం మారడం యానం కుర్రాడు మీకు ఏమైనా ముందు కావాలంటే మనోడు ఫోన్ చేయండి కొద్దిగా. వెంటనే నిమిషాల్లో చిటికలో వచ్చేస్తా అన్ని. ఎందుకులే నీకు ఏసి పట్టుకో. మా సినిమయ్య ఏదో కష్టపడుతున్నాడు, ఒకసారి అది కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. నాలుగు తిరగట్లేదు. సరిపోయారు ఇద్దరును. ఇంకా లాస్ట్ కాకినాడ వచ్చి ఎగ్జిబిషన్ కి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసి రిటర్న్ అనేది అయిపోయామండి. ఇదే ఎగ్జిబిషన్ లో ఫిష్ అక్వేరియం పెట్టారు చూడండి. అదొకటి చాలా బాగుందండి, కానీ చాలా కిక్కిరిసిపోయింది జనాలు అయితే. అయ్యి బాబోయ్. అంతే అండి, ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. నేను ఆ మరుసటి రోజే మళ్ళీ బెంగళూరు అనేది రిటర్న్ అయిపోయానండి. ఇంకెక్కడి నుంచి మీకు బెంగళూరు వీడియోలు మళ్ళీ కంటిన్యూగా వస్తుంటాయి. చాలా మంది జాబ్ ఏమన్నా ఉంటే చూడు బ్రో అని అడుగుతున్నారు. అసలు క్యాబ్ డ్రైవర్ గా ఎలా ఉంటది అనేది మీకు షార్ట్స్ లో చెప్తుంటాను. మీకు నచ్చితే వద్దురు కానీ నేను జాబ్ ఏమన్నా ఉంటే కంపల్సరీ వీడియో చేసి పెడతాను. అప్పుడు వరకు మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియో ఎలా ఉన్నదన్నది లైక్ చేసి కామెంట్ చేయండి మరి.